నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరొకసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల 27న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార బేరీ మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఎన్నికల సంగ్రామానికి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 21 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన 4 జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సమక్షంలో 100 మంది జనసేన నేతలు వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉండే 7 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని, జనసేనకి భవిష్యత్తు లేదని తెలిపారు. కులతత్వ, మతతత్వ పార్టీల్లో ఏపీలో ఒక్కటయ్యాయని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా నా ప్రత్యక్ష రాజకీయాలు సొంత జిల్లా నుంచి ప్రారంభిస్తున్నా. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశాను. పార్టీకి, ప్రజలకు విశేష సేవలు అందించాను. జిల్లాలో టీడీపీకి ఎంపీ అభ్యర్థి దొరకలేదు. అందుకే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిని లాక్కుని టికెట్ ఇచ్చారు. మా పార్టీలో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు పొందిన నేతలు ఇప్పుడు మాపైనే విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయంగా, ఆర్థికంగా ప్రయోజనం పొందినటువంటి వ్యక్తులు పార్టీ ఫిరాయించి పేర్లే చెప్పుకోవచ్చు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ, ఇంకా చిన్న చిన్న చోటా నాయకులందరూ ఉన్నారు. చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రూప్ కుమార్ యాదవ్ అని వీళ్ళందరూ కూడా చోటా మోటా నాయకులందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఓటమి భయంతో ఎంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారని అంటే, నైతిక విలువలను కూడా పక్కన పెట్టి బురద చల్లేటటువంటి ఒక దురుద్దేశంతో, ఎదుటి వ్యక్తిపై బురద చల్లితే వాళ్లే కడుక్కుంటారులే అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఒక వీధి రౌడీల్లాగా, ఒక చిల్లర మనుషుల్లాగా ఈరోజు మాట్లాడడం నిజంగా చాలా బాధ కలిగిస్తూ ఉంది. నిరాధారమైనటువంటి నిందారోపణలు, శాపనార్థాలతో వారినందరినీ కూడా పురికొల్పుతున్నటువంటి టీడీపీ నాయకత్వానికి ఓటమి తప్పదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుసు. అందుకే ఇటువంటి పరిస్థితి ఈరోజు నెలకొల్పుతూ ఉంది. వారిలో మాట్లాడుతున్నప్పుడు కనపడుతున్నటువంటి అసూయ, ద్వేషం, రాజకీయ విద్వేషాలతో ఎన్నికల వాతావరణాన్ని ఈ వ్యక్తులందరూ కూడా చాలా కలుషితం చేస్తూ ఉన్నారు. ఏదో ఈ మధ్యన విశాఖపట్నంలో ఏదో సంధ్య అక్క అంట, వారెవరో కూడా నాకు తెలీదు, అక్కడ ఏదో సమ్ కంటైనర్లో మాదక ద్రవ్యాలు వచ్చాయట. ఆ మాదక ద్రవ్యాలు వచ్చిన సంగతి కూడా మనకు తెలియదు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ 5వ జాబితాను విడుదల చేసింది. 17 రాష్ట్రాలలో అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఏపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది బీజేపీ అధిష్టానం. 111 మందితో కూడిన బీజేపీ జాబితాలో ఏపీ నుంచి 6, తెలంగాణ నుంచి 2 లోక్సభ సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది. రఘురామకృష్ణంరాజుకు బీజేపీ జలకిచ్చింది. ఇన్నాళ్లు రఘురామకృష్ణంరాజును చంద్రబాబు వాడుకుని వదిలివేశారు. చంద్రబాబు రఘురామకృష్ణంరాజు గొంతు కోసారని ఆయన వర్గీయులు అంటూ ఉన్నారు. నర్సాపురం ఎంపీ టికెట్ శ్రీనివాస వర్మకే బీజేపీ కేటాయించింది. చంద్రబాబు సన్నిహితులకే బీజేపీ ఎంపీ సీట్లు, ఏపీలో చంద్రబాబు సన్నిహితులకే బీజేపీ ఎంపీ సీట్లు కేటాయించారు. వలస పక్షులకి ఏపీ బీజేపీలో ఎంపీ సీట్లు ఇచ్చింది. సీఎం రమేష్ కు అనకాపల్లి, పురంధేశ్వరి, రాజమండ్రి సీట్లు ఇవ్వగా జీవీఎల్ సోమ వీరాజుకు ఎంపీ సీట్లలో స్థానం దక్కలేదు. అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కలేదు. పొత్తు పేరుతో చంద్రబాబు ఎత్తుగడలతో బీజేపీలో తమ వాళ్లకు ఎంపీ సీట్లు వచ్చేలా చంద్రబాబు వ్యూహం పన్నారు. జాబితా చూడగానే అసలు బీజేపీ నేతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఏపీ లోక్సభ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి సీఎం రమేష్, అరకు కొత్తపల్లి గీత, రాజమండ్రి పురంధేశ్వరి, నర్సాపురం శ్రీనివాస వర్మ, రాజంపేట
కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి వరప్రసాద్కి కేటాయించారు. వైసీపీ పాలనలో గుంటూరు నగర అభివృద్ధి కుంటుపడిందని గుంటూరు పార్లమెంటు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థులు పెమ్మసాని చంద్రశేఖర్, పిడుగురాళ్ల మాధవి తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే నల్ల చెరువు ప్రాంతంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ డివిజన్ నల్ల చెరువులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పెమ్మసాని చంద్రశేఖర్, పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు టీడీపీ నేతలకు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన తెలుగు తమ్ముళ్లు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రజలకు అందజేశారు. చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోవెలముడి రవీంద్ర, 19వ డివిజన్ టీడీపీ నాయకులు రాళ్లబండి రామరాజు, రమేష్ బాబు, షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు. వైజాగ్ డ్రగ్ కేసులో సంధ్యా ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సిబిఐ దృష్టి సారించింది. అలాగే విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సిబిఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్టు నుంచి సిఎఫ్ఎస్ కు వెళ్లే కంటైనర్ తనిఖీలకు అనుసరించే విధానంపై సిబిఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున నగరంలో ఈ సిగరెట్స్ పట్టుబడ్డాయి. పగడ్బందీ సమాచారంతో టాయ్ షాపుల్లో ఉన్న నిషేధిత సిగరెట్లను విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం పరుచుకున్నారు. ఈ సిగరెట్లు కూడా పోర్టు నుంచి బయటకు వచ్చినట్లు అనుమానం. కస్టమ్స్ పరిధిని దాటి నిషేధిత సిగరెట్లు బయటకు రావడం, ఇప్పుడు డ్రగ్ కంటైనర్ పట్టుపడటం అనుమానాలకు తావిస్తోంది. అదేవిధంగా మాలపేట ఎస్ఈజెడ్ కాలనీలో అనుమానాస్పదంగా సంధ్య ఆక్వాటెక్స్ కు చెందిన బస్సు పార్కింగ్ చేసి ఉండటంతో కొత్తపల్లి స్థానికులు సమాచారం అందించారు పోలీసులకి. 2 రోజుల క్రితం సిబిఐ సోదాల సమయంలో పరిశ్రమ నుంచి బయటకు వచ్చిన బస్సులో ఆఫీస్ ఫైల్స్, కంప్యూటర్ మదర్ బోర్డు గుర్తించారు. బస్ బ్రేక్ డౌన్ అయిందని డ్రైవర్ చెబుతూ ఉన్నాడు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సమర్థవంతంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్ ప్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావటం విశేషం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవటం ఇదే తొలిసారి. 2023-24కి రెగ్యులర్, వొకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది, రెండో సంవత్సరం 5,35,056 మంది, మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షలకు 9,99,698 మంది హాజరు కాగా 52,900 మంది గైర్ హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 75 మందిపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 2వ వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నారు. టీబీ విముక్తి భారత్ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కె విజయలక్ష్మి కోరారు. టీబీ రాకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా బీసీజీ వ్యాక్సిన్ తీసుకోవాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో 8 టీబీ విముక్తి పంచాయతీలు ఉన్నాయని తెలియజేశారు. అలాగే ప్రజల సహకారంతో టీబీ విముక్తి గుంటూరు జిల్లాను నిర్మిద్దామని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ క్షయ నియంత్రణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మి, ప్రముఖ వైద్యులు బాబురావు, డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ శ్రావణ్ బాబు, డాక్టర్ లక్ష్మణనాయక్ హాజరయ్యారు. టీబీ నియంత్రణకు కృషి చేసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్ విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు. టీబీ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపట్టాయని వివరించారు. వరల్డ్ టీబీ డే సందర్భంగా మార్చి 24 ప్రపంచవ్యాప్తంగా మనము వరల్డ్ టీబీ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మనకి రాబర్ట్ హుక్ గారు మనకి 1882లో ఈ ట్యూబర్కిల్ బ్యాక్టీరియాని కనుగొనడం వల్ల 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాన్ని మనము వరల్డ్ టీబీ డే కింద అదే రోజున జరుపుకుంటున్నాము. సో మన డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకి జనవరి నుంచి ఇప్పటిదాకా 1145 కేసులు ఉన్నాయండి. అదేవిధంగా మనకి డిస్ట్రిక్ట్లో పాపులేషన్ వైజ్ 6 టీయూ యూనిట్లు ఉన్నాయి, టీబీ కంట్రోల్ యూనిట్స్ ఉన్నాయి మన డిస్ట్రిక్ట్ పరంగా. సో అన్ని చోట్ల కూడాను మనము ఓపీ అవి చూసుకుంటూ వెంటనే స్పాట్ డయాగ్నోస్ చేసి మైక్రోజ్ వెంటనే మనకు సేమ్ డే మనము చెప్తున్నాము. ఇదే కాకుండా మనకి ఈ టీబీ వ్యాక్సిన్, బీసీజీ వ్యాక్సిన్ మనం ఇంతకుముందు 1 year లోపు పిల్లలకే ఇచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషను నేషనల్ వైజ్గా మనము ఇప్పుడు ప్రారంభించబోతున్నాము 1 weekలో. అది 18 years ఎబో వాళ్ళందరూ కూడాను ఈ టీబీ రాకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని నేను ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో ఎటువంటి అపోహలు లేవు. ఎటువంటి అపోహలు ఉన్నా దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసర్ని కానీ లేదా డైరెక్ట్గా నాతోనైనా కాంటాక్ట్ చేసి మీరు మీ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ వన్స్ అగైన్ ఆల్ ద సిటిజన్స్ who are above 18 years అందరూ కూడాను అడల్ట్ బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఈ వరల్డ్ టీబీ డే సందర్భంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి.
అందరూ కూడాను ఇప్పుడు మనకు ఆ సిమ్టమ్స్ మనకందరికీ తెలుసు. 2 వీక్స్ 2 వారాల కాపు, తర్వాత సాయంత్రం పూట జ్వరం రావటము. ఏపీకి అన్యాయం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా విభజన చట్టం అమలు చేస్తామన్న ఇండియా కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని ప్రకటించారు. గుంటూరు సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జైలు భయంతోనే మోడీతో చంద్రబాబు జగన్ చలిమి చేస్తున్నారని ఆరోపించారు. వెంకన్న సాక్షిగా నవ్యాంధ్రను నట్టేట ముంచిన మోడీకి 400 కాదు 40 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో సాధన సమితి జిల్లా అధ్యక్షులు పివి మల్లికార్జునరావు, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, ఆప్ పార్టీ నాయకులు డాక్టర్ సేవాకుమార్, కోట మాల్యాద్రి, తాడుకొండ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక తరగతి హోదా విభజన హామీల సాధన సమితి తరపున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా ప్రత్యేక తరగతి హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు నిర్వహించి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని, నమ్మించి మోసం చేసిన బీజేపీ, నమ్మించి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మోడీకి సరెండర్ అయిపోయిన చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పాచిపోయిన లడ్డు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ విన్యాసాలు చూస్తూ ఉంటే వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు చూడటానిక, లేకపోతే ఈ రాష్ట్రంలో తమ పీఠాలని కాపాడుకోవడానికి, ఆఖరికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టే స్థితికి దిగజారుతున్నటువంటి వైనం చూస్తూ ఉంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకం తెలుగుదేశం పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు విషమ పరిస్థితుల్లో ఉన్నారని చెప్తున్నానండి. మన దేశంలో నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలకి ఆఖరి ఎన్నికలు 2024 అని భావిస్తా ఉన్నాను. ఆఖరి ఎన్నికలు ఈ 2024 చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం. శాసన వ్యవస్థను చేతిలో పెట్టుకున్నారు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థను చేతిలో పెట్టుకున్నారు, న్యాయస్థానాలను బెదిరించే స్టేజ్కి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఎస్బీఐ కూడా ఈ అంగాల్లో చేరిపోయిన పరిస్థితి వాళ్ళు ఉంది. చాలా విషయం పరిస్థితులు ఉన్నాం. మొత్తం 4వ పిల్లలుగా ఉన్న ఈ మీడియాను కూడా ఆ గుమ్మ వ్యాపారులు కబ్జా చేయడానికి సిద్ధపడుతున్నారు. మన తెలుగు జాతికి ఇదిగోండి ఈ మీడియాలన్నీ నేను చెప్తున్నాను మనకు మిగిలి ఇవి కూడా కబ్జా చేసేసే పరిస్థితికి కేంద్రంలో ఉన్న గుమ్మ వ్యాపారులు వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడు ప్రజాస్వామ్య గొంతు కూడా బయటికి రాదు. ఎవరికో ఇబ్బంది అవుతుందని కూడా రేపు పొద్దున మన మీడియానికి ఇబ్బంది అవుతుందని చెప్తారు. వీళ్ళందరూ కూడా స్వతంత్రంగా ఉన్నారు, వీళ్ళు ఉండాలని కోరుకున్నాను నేను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.